హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏఐ ఇన్సైట్స్. సో స్టూడెంట్స్ కోసం ఒక ఇంట్రెస్టింగ్ ఏఐ టూల్ అయితే తీసుకొని వచ్చాను. అదే పాప్ ఏఐ. ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోయేది ఏంటంటే అసలు ఈ పాప్ ఏఐ అంటే ఏంటి, ఈ పాప్ ఏఐ వల్ల బెనిఫిట్స్ ఏంటి, అండ్ ఈ పాప్ ఏఐని ఎలా యూజ్ చేయాలి, ఈ టాపిక్స్ అయితే డిస్కస్ చేద్దాం. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. అప్పుడే ఈ టూల్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే గెయిన్ చేయగలుగుతాం. సో వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. మరి ఇంకేంటి లేట్, లెట్స్ గెట్ ఇన్ టు ది వీడియో. అసలు ఈ పాప్ ఏఐ అంటే ఏంటి? ఈ పాప్ ఏఐ అనేది ఒక అడ్వాన్స్డ్ ఏఐ టూల్. స్టూడెంట్స్కి వేరియస్ ఎడ్యుకేషనల్ టాస్క్ కోసం దీన్ని డిజైన్ చేశారు. ఈ టూల్ వల్ల స్టూడెంట్స్కి ఉండే బెనిఫిట్స్ ఏంటో చూద్దాం. ఈ పాప్ ఏఐకి కాంప్లెక్స్ కంటెంట్స్ని డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయగల ఎబిలిటీ ఉంది. రీసెర్చ్ సపోర్టర్గా హెల్ప్ అవుతుంది. ఈ టూల్ ద్వారా ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ నేర్చుకోవచ్చు. ఇంకా కెరియర్ గైడెన్స్, ప్రెజెంటేషన్ మేకింగ్స్, ఇలా ఎన్నో బెనిఫిట్స్ అయితే ఉన్నాయన్నమాట. ఈ పాప్ ఏఐని యూజ్ చేసి ఈ బెనిఫిట్స్ అన్నిటిని ఎలా యాక్సెస్ చేయాలో చూద్దాం. ముందుగా మీ క్రోమ్ బ్రౌజర్ని ఓపెన్ చేసి పాప్ ఏఐ అని సెర్చ్ చేస్తే అందులో ఫస్ట్ లింక్ని క్లిక్ చేస్తే ఇలా ఇంటర్ఫేస్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ కింద మీకు లెఫ్ట్ కార్నర్లో సైన్ ఇన్ ఆప్షన్ ఉంటుంది. మీ మెయిల్తో అయితే సైన్ ఇన్ అవ్వాల్సి ఉంటుంది. మీ మెయిల్తో మీరు సైన్ ఇన్ అవుతేనే కొన్ని ఫీచర్స్ మీరు ఫ్రీగా యూజ్ చేసుకోగలుగుతారు. ఇక్కడ మీకు లెఫ్ట్ సైడ్లో ఏఐ రీడర్, ఏఐ ప్రెజెంటేషన్స్ అండ్ ఏఐ రైటింగ్, ఇలా కొన్ని ఆప్షన్స్ అయితే కనబడతాయి. ఒక్కో దాని గురించి అయితే క్లియర్గా చూద్దాం. ఇక్కడ ఏఐ రీడర్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మీకు ఇలా పీడిఎఫ్ ఆర్ డాక్యుమెంట్ అప్లోడ్ చేయమనేది అడుగుతుంది. ఇట్ ఈస్ నథింగ్ బట్ మీకు అర్థం కాని కాన్సెప్ట్స్ లేక కాంప్లెక్స్గా ఉన్నాయన్న టాపిక్స్ ఏమైనా పీడిఎఫ్స్ డాక్యుమెంట్ ఫామ్లో ఉంటే అవి ఇక్కడ అప్లోడ్ చేస్తే అందులో ఉన్న ఇంపార్టెంట్ కంటెంట్స్ మాత్రమే మనకి ఇస్తుంది. ఇది ఎగ్జామ్స్ టైంలో స్టూడెంట్స్కి బాగా యూజ్ అవుతుంది. ఎందుకంటే ఎగ్జామ్కి ముందు రోజు ఒక 40-50 పేజెస్ ఉన్న పీడిఎఫ్స్ని రీడ్ చేయాలంటే కొంచెం కష్టంగా ఉంటుంది. మనం పీడిఎఫ్స్ని ఓపెన్ చేసేదే ఎగ్జామ్ ముందు రోజు. అఫ్ కోర్స్ ఇట్స్ ఎ స్టూడెంట్ థింగ్, బట్ ఇక్కడ స్టూడెంట్స్కి ఒక టైం సేవ్ అవుతుందని చెప్పొచ్చు. ఒక ఎగ్జాంపుల్ పీడిఎఫ్ని అయితే అప్లోడ్ చేసి చూద్దాం. ఇక్కడ అప్లోడ్ ఫైల్ ఆప్షన్ మీద క్లిక్ చేసి ఒక పీడిఎఫ్ని అయితే అప్లోడ్ చేద్దాం. నేను డెడ్లాక్కి సంబంధించి ఒక పీడిఎఫ్ అయితే అప్లోడ్ చేస్తున్నాను. ఇది ఆల్మోస్ట్ ఒక 14 పేజెస్ అయితే ఉంది. ఈ 14 పేజెస్ని కంప్రెస్ చేసి మనకి ఇంపార్టెంట్ కంటెంట్ ఏమి ఇస్తుందో చూద్దాం. పీడిఎఫ్ అయితే అప్లోడింగ్లో ఉంది. సో ఇలా అనమాట, ఆటోమేటిక్గా ఇంపార్టెంట్ కంటెంట్స్ ఏమైతే ఉన్నాయో అవి మనకి ఈజీగా చాలా సింపుల్గా జనరేట్ చేసేస్తుంది. ఇక్కడ ఇంకా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని కూడా డిస్ప్లే చేస్తుంది. అండ్ అలాగే చాట్ బాక్స్ ఆప్షన్ ఉంది. మనం ఇక్కడ మన డౌట్స్ అన్నింటినీ క్లారిఫై చేసుకోవచ్చు యూజింగ్ చాట్ బాక్స్ తోటి. అండ్ కమింగ్ టు ఏఐ ప్రెజెంటేషన్, ఇక్కడ మనకి ప్రాంప్ట్ ఎంటర్ చేయమని అడుగుతుంది. అంటే మీరు పీపీటీ ఏ టాపిక్ మీరు జనరేట్ చేయాలనుకుంటున్నారు ఇక్కడ ఇన్పుట్ రూపంలో ఇస్తే సరిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను డెడ్లాక్ ఇన్ ఆపరేషన్స్ అని ఇస్తున్నాను. మీకు నచ్చిన టాపిక్ మీరు ఇచ్చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ కింద మీకు కొన్ని ఆప్షన్స్ అయితే కనబడతాయి. పేజెస్ ఈజ్ నథింగ్ బట్ స్లైడ్స్. మీ పీపీటీ ఎన్ని స్లైడ్స్ ఉండదు అనేది ఇక్కడ ఉంటుంది అనమాట. 7, 10, 15 స్లైడ్స్ అయితే మీరు ఫ్రీగా అయితే చేసేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వార్డ్ అమౌంట్ అంటే మీ పీపీటీ బుల్లెట్ పాయింట్స్లో ఉండాలా, అంటే బ్రీఫ్గా ఉండాలా, రెగ్యులర్గా ఉండాలా, లేదంటే డీటెయిల్గా ఉండాలా, ఇలా అనమాట. అండ్ నెక్స్ట్ ఆడియన్స్, అంటే ఈ పీపీటీ ఎవరి కోసం, లైక్ స్టూడెంట్సా, బిజినెస్సా, ఇన్వెస్టర్సా, సో ఇలా అనమాట. నెక్స్ట్ ఆప్షన్ స్లైడ్స్ ఫామ్, అంటే ఆ స్లైడ్స్ ఏ విధంగా ఉండాలి, లైక్ ఎడ్యుకేషనల్ స్లైడ్స్ లేదంటే డాక్యుమెంటేషన్ ఉండాలా, పబ్లిక్ స్పీచ్ టైప్ ఉండాలా, ఇలా ఆప్షన్స్ అయితే ఉంటాయి అనమాట. నేను ఎడ్యుకేషన్కి సంబంధించి కాబట్టి ఎడ్యుకేషన్ స్లైడ్స్ అని ఇచ్చాను. ఇమేజ్ సోర్సెస్ అనమాట, అంటే ఇమేజెస్ బేసిక్ సెర్చ్ లేదంటే ఏఐని యూస్ చేసి సెర్చ్ చేయడమా, ఇలా అనమాట. ఈ ఆప్షన్స్ అన్ని సెలెక్ట్ చేసాక బ్లూ బటన్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే ఇలా పీపీటీకి సంబంధించిన అవుట్లైన్ అయితే ఫస్ట్ అయితే జనరేట్ అవుతుంది. దాని తర్వాత ఆటోమేటిక్గా పీపీటీ అనేది ఇలా స్లైడ్ బై స్లైడ్ అయితే జనరేట్ అవుతుంది. ఇమేజెస్ని కూడా ఆటోమేటిక్గా అదే ఇన్సర్ట్ చేసుకుంటుంది. మీరు ఏదైనా ఎడిట్ చేసుకోవాలన్నా చేసుకోవచ్చు అనమాట. అంటే ఇమేజెస్ ఏమన్నా మార్చాలన్నా లేదంటే ఎక్కడున్న డేటాని మార్చాలన్నా మీరు మార్చుకోవచ్చు అనమాట. సో ఇలా ఏ ప్రెజెంటేషన్ని యూస్ చేసుకొని చాలా సింపుల్గా పీపీటీస్ని అయితే జనరేట్ చేయొచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ కమింగ్ టు ఏఐ రైటింగ్ ఏంటంటే జస్ట్ ఇన్పుట్ ఇస్తే ఆటోమేటిక్గా డాక్యుమెంట్ అయితే క్రియేట్ చేస్తుంది అనమాట. అగైన్ నేను డెడ్లాక్కి సంబంధించి ఒక ఇన్పుట్ అయితే ఇస్తున్నాను, డెడ్లాక్ ఇన్ ఆపరేటింగ్ సిస్టమ్ అని. వర్డ్ కౌంట్ అయితే ఉంటుంది, అంటే మీ డాక్యుమెంట్ ఎన్ని వర్డ్స్ అయితే ఉండాలి అని. నేను ఇక్కడ 100 వర్డ్స్ ఉండాలని ఇస్తున్నాను. అండ్ ఏ ఫామ్లో ఉండాలి, లైక్ పేపర్ ఫామ్లో ఉండాలి, లేదంటే ఒక రిపోర్ట్ ఫామ్లో ఉండాలా, జనరల్ రైటింగ్లో ఉండాలని నేను జనరల్ రైటింగ్లోనే ఇస్తున్నాను. అండ్ ఈ ఆప్షన్స్ అని ఇచ్చాక జస్ట్ సింప్లీ క్లిక్ ఆన్ బ్లూ బటన్ అండ్ ఆటోమేటిక్గా మీ డాక్యుమెంట్ అయితే జనరేట్ అవుతుంది. సో ఎలా అనమాట, డాక్యుమెంట్ని మీరు ఏదైనా ఎడిట్ చేసుకోవాలని చేసుకోవచ్చు.
అండ్ లెఫ్ట్ సైడ్లో ఫైల్స్ ఆప్షన్ ఉంటుంది, అంటే మీరు ఏ ఫైల్స్ అయితే అప్లోడ్ చేస్తారో ఆ ఫైల్స్ అన్నీ ఇక్కడ ఉంటాయి. అండ్ నెక్స్ట్ చార్ట్ హిస్టరీ, అంటే మీరు ఇప్పటివరకు చేసిన పీపీటీస్ కానీ లేదంటే డాక్యుమెంట్స్ కానీ ఏవైతే ఉన్నాయో ఇక్కడ హిస్టరీలో అయితే చూపిస్తుంది అనమాట. సో ఇదన్నమాట కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అబౌట్ పాపే. ఈ పాపే టూల్ అనేది స్టూడెంట్స్ కోసం చాలా బాగా యూజ్ అవుతుంది. అండ్ ఈ టూల్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, వెళ్ళి యూజ్ చేయండి. ఇలాంటి యూస్ఫుల్ టూల్స్ మీ ఫ్రెండ్స్కి కూడా యూజ్ అవుతాయి కాబట్టి మీ ఫ్రెండ్స్ అందరికీ వీడియో షేర్ చేయండి. అండ్ ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ ఏ టూల్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు. నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీ దగ్గర రీచ్ అవ్వాలంటే నోటిఫికేషన్స్ని కూడా ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.